నమస్తే సర్వోదయ టీవీ న్యూస్ కి స్వాగతం. నటరాజన్ డాన్స్ అకాడమీ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. షాద్ నగర్ పట్టణానికి చెందిన స్వాతి మరియు అభిలాష్ మాస్టర్లు మహబూబ్ నగర్ రోడ్డులో సిఎంఆర్ షాపింగ్ మాల్ పక్కన నటరాజన్ డాన్స్ అకాడమీ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి డాన్స్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టిలో 36 కళలు ఉన్నాయని, అందులో నృత్య కళ ఒకటని అన్నారు. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేశంపేట జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, కాకతీయ హై స్కూల్ ప్రిన్సిపల్ స్వాతిరెడ్డి తదితరులు చాలా సంతోషం. నటరాజన్ డ్యాన్స్ అకాడమీ ఈరోజు ప్రారంభానికి ఇచ్చిన ఆ మేనేజ్మెంట్ స్వాతి, యూత్, అభిలాష్, అదేవిధంగా మా ప్రజాప్రతినిధులు, ఇక్కడికి తెచ్చేసినటువంటి అందరు సోదరులకు ప్రత్యేకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారం. తెలుసు, ప్రాచీన కాలం నుంచి కూడా ఎన్నో కళలు ఉన్నాయి, 60 కళలు. ఆ కళలలో ఎవరెవరు ప్రావీణ్యత అంటే వారికి ఉన్న టాలెంట్ని చూపించుకుంటూ ఉంటారు. కొందరు కవుల రూపంలో, కొందరు నృత్యపు రూపంలో, అన్ని రకరకాల కళలు ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన అందులో డ్యాన్స్ కూడా ఒక కళ. నృత్యం అంటే ఆ రోజు కాలంలో శివుడు నిజంగా నృత్యం చేసి తాండవం చేసినట్టు ఒక మార్పు వస్తుంది. డ్యాన్స్ వల్ల కానీ మార్పు వస్తుంది సమాజంలో, పాట వల్ల కూడా మార్పు వస్తుంది, కవిత్వం వల్ల కూడా మార్పు వస్తుంది సమాజంలో. కాబట్టి ఈ డ్యాన్స్ వల్ల కూడా వారి దారిద్ర్యాన్ని పెంచడమే కాకుండా ఆ ఆనందాన్ని పంచకుండా చూచే వాళ్ళకు ఆనందాన్ని పంచుతారు. డ్యాన్స్ కూడా కూచిపూడి డ్యాన్స్ కూడా ఎంతో పెద్ద కూచిపూడి నాట్యం ఎంతో గొప్పది, ఎంతో చాలామంది సంతోషపడతా ఉంటారు ఈ కలియుగంలో. కాబట్టి ఏదేమైనా ఈ యొక్క వేసవి కాలంలో ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకు ఆనందపరచడానికి, అటువంటి కార్యక్రమం తీసుకోవడానికి సమాజం కూడా మంచిదే. పిల్లలు ఎండకు అటు ఇటు పోకుండా కూడా తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా ఈ డ్యాన్స్ అకాడమీకి వచ్చి వారు ఆ యొక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే ఉంటుందో దాంట్లో కూడా కళలే ఉంటాయి. కాబట్టి పిల్లలకు మీరందరూ కూడా ఏ విధంగా అయితే కోచింగ్ ఇవ్వాలో, పిల్లలకు టైం వేస్ట్ కాకుండా, తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా కూడా అటువంటి కార్యక్రమం చేపడుతున్న మీకు దాంట్లో కొద్దిగా అంటే రిజల్ట్ రావాలి. ఇలా చూడండి, చాలా సంతోషం. యూపీఎస్సీ అంటే మాట చెప్తున్న అమ్మాయి ఎంతో గొప్పది థర్డ్ ర్యాంక్ సాధించిందంటే పల్లెటూరు గ్రామాలలో కూడా అంటే వారి యొక్క టాలెంట్ మనం గుర్తించాలి కదా. వాస్తవాలు కూడా ఇలా ప్రభుత్వాలు కూడా, సమాజం కూడా టాలెంట్ ఎవరికైతే వాళ్ళని గుర్తించలేకపోతున్నాం. ఇటువంటి సంస్థల ద్వారా కూడా మన నృత్యాలను కూడా ప్రాధాన్యత వచ్చే విధంగా కూడా పిల్లల టాలెంట్ వెలికి చేసి మంచి ఏదో ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా
తల్లిదండ్రులు ఆనందపడే విధంగా కూడా మీరు కోచింగ్ ఇస్తారని ఆశిస్తూ మీ కోచింగ్ సెంటర్ చాలా మంచిగా నడవాలి, అద్భుతంగా వెలిజిల్లాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు జ్ఞానం లాంటిదంటే మన మైండ్ డైవర్షన్ కాకుండా మనం చేసే పని ఏకలతో చేయాల్సి ఉంటుంది. అందుకని ఏ కార్యక్రమం చేపట్టినా ఈ డాన్స్ క్లాస్ ఒకటి, యోగా ఇవన్నీ తీసుకోకపోతే ఒక ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటే ఏమిటంటే ఒక శ్వాసక్తి పెరుగుతుంది బాడీలో, అంటే ఒక శక్తి ఉత్పన్నం అవుతుంది. దాన్ని మనం చెడు ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలు పెట్టేస్తే పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా ఇది అంత అవసరం లేదు. దీన్ని కంటిన్యూ చేసేందుకు స్వాతి గారికి మరియు డాన్స్ నటరాజ్ మేమన్నట్టుగా నటరాజ్ పెట్టడానికి అందరికీ ధన్యవాదాలు. ఓం నమస్తే.